Welcome to the PowerPoint presentation. ఈరోజు మనం చెప్పుకునేటటువంటి టాపిక్ ప్రాథమిక హక్కులు. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రాథమిక హక్కులు. భారత రాజ్యాంగంలో 7 రకాలైనటువంటి ప్రాథమిక హక్కులు ఉన్నాయని మనం చెప్పుకున్నాం. రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఫ్రీడమ్, రైట్ అగైన్స్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్, రైట్ టు ప్రాపర్టీ అండ్ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. ఇప్పుడు మనం రాజ్యాంగంలో ఉన్నటువంటి రైట్ టు ఫ్రీడమ్, స్వేచ్ఛ హక్కు. ఈ స్వేచ్ఛ హక్కు రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 నుంచి ఆర్టికల్ 22 వరకు మనకు తెలియజేస్తుంది. భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు ఇవ్వబడినటువంటి స్వేచ్ఛ ఏ విధంగా ఉందో ఈ స్వేచ్ఛ హక్కులో మనం తెలుసుకున్నాం. రైట్ టు ఫ్రీడమ్లో మొట్టమొదటి ఆర్టికల్ 19. ఈ ఆర్టికల్ 19లే 7 రైట్స్ ఆర్టికల్ అని చెప్పి పిలుస్తారు. 7 రైట్స్ ఆర్టికల్, సప్త స్వేచ్ఛల అధికరణం అంటారు దీన్ని. ఆర్టికల్ 19ని సప్త స్వేచ్ఛల అధికరణం అని చెప్పి పిలుస్తాం. ఎందుకు అంటే ఈ ఆర్టికల్ 19లో మొత్తం 7 హక్కులు మనకు ఇవ్వబడ్డాయి. ఆర్టికల్ 19లో మొత్తం 7 హక్కులు మనకు రాజ్యాంగం ప్రసాదించింది. ఒక ఆర్టికల్ 19లోనే ఈ 7 హక్కులు మనకు ఇవ్వబడ్డాయి కాబట్టి ఈ ఆర్టికల్ను 7 రైట్స్ ఆర్టికల్, సప్త స్వేచ్ఛల అధికరణం అని చెప్పి పిలుస్తాం. ఆర్టికల్ 19లో మనకున్నటువంటి హక్కులు ఏంటి అంటే ఆర్టికల్ 19+1 ఆల్ సిటిజన్స్ షల్ హ్యావ్ ద రైట్. భారతదేశంలో నివసిస్తున్న పౌరులందరికీ 1 అనేది అన్ని హక్కులకి కామన్. ఆర్టికల్ 19(1) ఆల్ సిటిజన్స్ షల్ హ్యావ్ ద రైట్. ఏం హక్కులు అవి? ఏ ఆర్టికల్ 19+1 సబ్ క్లాస్ ఏ ఏమంటుంది అంటే టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, వాక్ స్వాతంత్రం మరియు భావ ప్రకటన స్వాతంత్రపు హక్కు. వాక్ స్వాతంత్రం మరియు భావ ప్రకటన స్వాతంత్రపు హక్కు మొదటిది. టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఎవరికి? ఆల్ సిటిజన్స్ షల్ హ్యావ్ ద రైట్. భారతదేశంలో నివసిస్తున్న ప్రజలందరికీ వాక్ స్వాతంత్రం మరియు భావ ప్రకటన స్వాతంత్రపు హక్కు. ఇక రెండవది, భారతదేశంలో నివసిస్తున్న పౌరులందరికీ టు అసెంబుల్ పీసిబ్లీ అండ్ వితౌట్ ఆర్మ్స్. అంటే శాంతియుత నిరాయుధ సమావేశపు హక్కు. శాంతియుతంగా నిరాయుధంగా సమావేశాలు ఏర్పాటు చేసుకోవటానికి హక్కు. ఇక మూడవ హక్కు, భారతదేశంలో నివసిస్తున్న పౌరులందరికీ సంఘ స్వాతంత్రపు హక్కు. సంఘాలను, సంస్థలను ఏర్పాటు చేసుకునే హక్కు. టు ఫార్మ్ అసోసియేషన్ ఆర్ యూనియన్స్. సంఘ స్వాతంత్రపు హక్కు. నాలుగవ హక్కు ఏంటి అంటే ఆల్ సిటిజన్స్ షల్ హ్యావ్ ద రైట్ టు మూవ్ ఫ్రీలీ
throughout the territory of India. భారతదేశమంతటా సంచరించే హక్కు. భారతదేశ సరిహద్దుల లోపల ఎటువంటి మినహాయింపులు లేకుండా భారత పౌరులందరూ కూడాను స్వేచ్ఛగా సంచరించవచ్చు. తర్వాత 5వది, భారతదేశంలో నివసిస్తున్న పౌరులందరూ దేశంలో ఎక్కడైనా సరే స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకునే హక్కు. టు రిసైడ్ అండ్ సెటిల్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా. భారతదేశంలో ఎక్కడైనా స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకునే హక్కు. ఇక తర్వాత 6వది, భారతదేశంలో నివసిస్తున్న పౌరులందరూ ఆస్తి సముపార్జించుకోవడానికి హక్కు. ఆస్తిని సముపార్జించటానికి హక్కు. ఇక తర్వాత 7వది, చిట్ట చివరిది, భారతదేశంలో నివసించేటటువంటి పౌరులందరికీ తమకు నచ్చిన వృత్తి వ్యాపారాలు చేసుకునేటటువంటి హక్కు. టు ప్రాక్టీస్ ఎనీ ప్రొఫెషన్, టు క్యారీ ఆన్ ఎనీ ఆక్యుపేషన్, ట్రేడ్ ఆర్ బిజినెస్. ఇవి 19వ అధికరణం ఇచ్చినటువంటి హక్కులు. వాక్ స్వాతంత్రం, భావ ప్రకటన హక్కు, శాంతియుత నిరాయుధ సమావేశపు హక్కు, సంఘ స్వాతంత్రపు హక్కు, దేశం అంతటా సంచరించే హక్కు, దేశంలో ఎక్కడైనా సరే స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకునే హక్కు, ఆస్తి సంపాదించుకోవడానికి హక్కు, తమకు నచ్చిన వృత్తి వర్తక వ్యాపారాలు చేయడానికి హక్కు. భారతదేశంలో నివసిస్తున్నటువంటి పౌరులందరికీ ఈ హక్కులు వర్తిస్తాయి. సో ఒక ఆర్టికల్ 19 మనకు 7 హక్కుల్ని ప్రసాదిస్తోంది. అయితే ఈ హక్కులకు కొన్ని మినహాయింపులు కూడా ఉన్నాయి. ఆర్టికల్ 19 క్లాజ్ 2, క్లాజ్ 3, క్లాజ్ 4, క్లాజ్ 5, క్లాజ్ 6 ఇవి ఈ హక్కులకు సంబంధించి, ఈ 7 హక్కులకు సంబంధించినటువంటి మినహాయింపులు. కాబట్టి 19(1)(a) నుంచి G వరకు మనకి ఇవ్వబడినటువంటి హక్కులు 19(2), 3, 4, 5, 6 ఆ హక్కులకు సంబంధించినటువంటి మినహాయింపులు. ఎందుకంటే ఏ హక్కైనా మనం సక్రమంగా దాన్ని పొందాలి అంటే సహేతుకమైనటువంటి పరిమితులతో కూడినప్పుడు మాత్రమే దాన్ని మనం సద్వినియోగం చేసుకోగలుగుతాం. అట్లాంటి సహేతుకమైనటువంటి సద్వినియోగం అయ్యేలా చూడటం కోసమే ఈ మినహాయింపులు ఇవ్వబడ్డాయి. కాబట్టి ఆర్టికల్ 19 మొత్తం భారతదేశ పౌరులందరికీ 7 హక్కుల్ని ప్రసాదించింది. ఒక్క స్వేచ్ఛ హక్కులోనే మనకు మొత్తం 7 విధాలైనటువంటి హక్కులు మనకు కనిపిస్తాయి. ఇక ఈ 7 హక్కుల్ని కనుక మనం పరిశీలించినట్లయితే, మొదటిది, all citizens shall have the right to freedom of speech and expression. భారతదేశంలో నివసిస్తున్న పౌరులందరికీ వాక్ స్వాతంత్రం మరియు భావ ప్రకటన స్వాతంత్రపు హక్కు. అమెరికా రాజ్యాంగం భావ ప్రకటన హక్కుతో పాటు పత్రికా స్వాతంత్రపు హక్కును కూడా ప్రత్యేకంగా పేర్కొనడం జరిగింది. అయితే వాక్ స్వాతంత్రాన్ని, భావ ప్రకటన స్వాతంత్రాన్ని రాజ్యాంగంలో పొందుపరిచిన తరువాత మళ్ళీ ప్రత్యేకంగా పత్రికా స్వాతంత్రపు హక్కు గురించి
పేర్కొనవలసిన అవసరం లేదని మన రాజ్యాంగ నిర్మాతలు భావించారు. అంటే పత్రికా స్వాతంత్రం అనేది దీనిలో అంతర్లీనంగా ఉంది. వాక్ స్వాతంత్రం, భావ ప్రకటన స్వాతంత్రం అంటే పత్రికా స్వాతంత్రం కూడా దీనిలోనే కలిసి ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. ఈ హక్కుపై సంఘ శ్రేయస్సు దృష్ట్యా కొన్ని పరిమితులు విధించటానికి అవకాశం కల్పిస్తోంది. ఆర్టికల్ 19(2) కొన్ని పరిమితుల్ని విధిస్తోంది. ఈ స్వేచ్ఛ భావ ప్రకటన హక్కుకు సంబంధించి మేనకా గాంధీ వర్సెస్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఈ హక్కుని భౌగోళిక సంబంధమైన పరిమితులు లేవు అని చెప్పి పేర్కొంది. భౌగోళిక సంబంధమైన పరిమితులు లేవు అంటే భారతదేశంలో నివసిస్తున్నటువంటి వాళ్లకు మాత్రమే కాకుండా విదేశాలలో నివసిస్తున్నటువంటి భారతీయులకు కూడా ఈ హక్కు వర్తిస్తుంది. అంటే కేవలం భారతదేశంలో నివసిస్తున్నటువంటి పౌరులకు మాత్రమే కాదు, ప్రపంచంలో ఎక్కడ నివసించేటటువంటి భారతీయులకైనా సరే వాక్ స్వాతంత్రం, భావ ప్రకటన స్వాతంత్రాన్ని రాజ్యాంగం కల్పించింది. సో దేశంలో శాంతి భద్రతల రక్షణ దృష్ట్యా ఈ హక్కుపై పరిమితులు విధించవచ్చనే భావంతో మద్రాస్ ప్రభుత్వం 1949లో మెయింటెనెన్స్ ఆఫ్ పబ్లిక్ ఆర్డర్ యాక్ట్ను అమల్లోకి తీసుకొచ్చి కొందరు వ్యక్తుల భావ ప్రకటన హక్కును తొలగించడం జరిగింది. ఈ చట్టం రాజ్యాంగం అమల్లోకి రావటానికి ముందే జరిగింది. కానీ రాజ్యాంగం జారీ అయిన తరువాత 13వ ఆర్టికల్లోని సూత్రాన్ని అనుసరించి ఈ చట్టంలోని 9(1)(a) సెక్షన్ చెల్లదని సుప్రీంకోర్టులో వాదించడం జరిగింది. 19వ అధికరణంలో ఉన్నటువంటి 2వ క్లాజులోని రాజ్య భద్రతకు ఈ బిల్లులో ఉదహరించిన శాంతి భద్రతలకు చాలా విభేదం ఉందని, దేశ భద్రతకు ముప్పు వాటిల్లే పరిస్థితుల్లో మాత్రమే భావ ప్రకటన స్వాతంత్రాన్ని పరిమితం చేయవచ్చని, కానీ శాంతి భద్రతల దృష్ట్యా అట్లాంటి పరిమితి విధించే వీలు లేదు అని చేసినటువంటి వాదనను కోర్టు అంగీకరించింది. ఫలితంగా దేశ భద్రతకు ముప్పు కలిగించనంత వరకు శాంతి భద్రతలకు భంగం కలిగినప్పటికీ ప్రభుత్వం పౌరుల భావ ప్రకటన హక్కుపై పరిమితులు విధించటానికి అవకాశం లేకుండా పోయింది. హింసాకాండ, నేర ప్రోత్సాహం చేసే ఉపన్యాసాలపై కూడా ఈ తీర్పు వల్ల ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకునేటటువంటి అవకాశం లేకుండా పోయింది. దీంతో దేశంలోని ఇతర న్యాయస్థానాలు కూడా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పుకు వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చేటటువంటి అవకాశం లేదు. ఉదాహరణకు సైబాబాద్ దేవి వర్సెస్ బీహార్ కేసులో నిందితుణ్ణి శిక్షించవలెనని ప్రభుత్వపు ఉద్దేశ్యంతో కోర్టు అంగీకరిస్తున్నప్పటికీ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు దృష్ట్యా తామేమీ చేయజాలమని, నేర ప్రోత్సాహం మొదలైనటువంటి చర్యలు కూడా 1వ క్లాజులో ఏలో ఉన్న భావ ప్రకటన పరిధిలోకి గానే భావించవలసి వస్తుందని బీహార్ హైకోర్టు తీర్పు చెప్పింది. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆల్రెడీ అట్లాంటి తీర్పు ఇచ్చింది కాబట్టి దానికి వ్యతిరేకంగా తాము తీర్పు చెప్పడానికి అవకాశం లేదు అని చెప్పింది. ఈ హక్కును అన్వయించడంలో సుప్రీంకోర్టు రాజ్యాంగ నిర్మాతల ఉద్దేశ్యాన్ని పాటించడం లేదని పార్లమెంట్ అభిప్రాయపడింది. హత్యలు, ఘోర నేరాలను ప్రోత్సహించే చర్యలు కూడా చివరికి శాంతి భద్రతలకు ముప్పు తెస్తాయని, ఇలాంటి చర్యలను నిషేధించటానికి 19(1)(a)లోని భావ ప్రకటన హక్కుపై పరిమితులు విధించడానికి వీలు కలిగించే విధంగా మొదటి రాజ్యాంగ సవరణ చేసి 2వ క్లాజులో రిస్ట్రిక్షన్స్ లో శాంతి భద్రతలు అనే పదం కూడా చేర్చబడింది. అంటే అంతకుముందు కేవలం దేశ సమగ్రత, సార్వభౌమాధికారం భంగం కలిగించకూడదు అని ఉండేది. వాటితో పాటు శాంతి భద్రతలు అనే పదాన్ని చేర్చి
శాంతి భద్రతలకు భంగం కలిగించేటటువంటి వాక్ స్వాతంత్రాన్ని, భావ ప్రకటన హక్కును తొలగించేటటువంటి అధికారం ప్రభుత్వానికి ఉంది అని చెప్పి ప్రథమ రాజ్యాంగ సవరణ చేశారు. 1963లో ఈ అధికరణాన్ని మళ్ళీ సవరిస్తూ జమ్మూ కాశ్మీర్, మద్రాస్ రాష్ట్రాల్లో తలెత్తినటువంటి ప్రత్యేక వేర్పాటు ధోరణుల కారణంగా ఈ ఆర్టికల్ని మళ్ళీ సవరించారు. సో వాక్ స్వాతంత్రం, భావ ప్రకటన స్వాతంత్రం మీద పరిమితులు ఎంతవరకు సమంజసం అనే విషయాన్ని చింతామణిరావు వర్సెస్ మధ్యప్రదేశ్ 1950 కేసులో సుప్రీంకోర్టు పరిశీలించింది. 19వ అధికరణంలోని 1వ క్లాజులోని స్వేచ్ఛలపై ప్రభుత్వం విధించే పరిమితులు అధికంగా కానీ, నిరంకుశంగా కానీ, సామాన్య ప్రజా అవసరాలకు మించి కానీ ఉండటానికి వీల్లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. స్వేచ్ఛలపై పరిమితులను విధించే విషయంలో ప్రభుత్వం అభిప్రాయం కానీ, ఉత్తర్వులు కానీ తుది నిర్ణయాలు కావని, ఈ విషయంలో న్యాయస్థానాల సమీక్షకు తుది అధికారం ఉంటుంది అని చెప్పి సుప్రీంకోర్టు పేర్కొంది. స్వేచ్ఛలపై విధించిన పరిమితులు న్యాయస్థానాలు భావ్యంగా లేవని భావిస్తే అట్లాంటి పరిమితులు రద్దు చేయాలని కోర్టు భావించింది. ఇక కొన్ని పరిమితుల్ని సహేతుకమైనటువంటి పరిమితులుగానే న్యాయస్థానాలు గుర్తించాయి. భారత శిక్షా స్మృతి, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లోని కొన్ని సెక్షన్ల ద్వారా వాక్ స్వాతంత్రంపై విధించేటటువంటి పరిమితులు కానివ్వండి, ఎన్నికల సందర్భంలో ప్రజా ప్రాతినిధ్య చట్టం ద్వారా విధించేటటువంటి పరిమితులు కానివ్వండి, వాణిజ్య ప్రకటనలపై ప్రభుత్వం విధించే ఆంక్షలు కానివ్వండి, ఇవన్నీ కూడాను సహేతుక పరిమితులుగానే న్యాయస్థానాల చేత గుర్తించబడ్డాయి. కేఏ అబ్బాస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఈ కేసులో సెన్సార్షిప్ పై వ్యతిరేకతను ప్రదర్శిస్తూ అది ఆర్టికల్ 19(2)లోని స్వేచ్ఛకు విరుద్ధంగా ఉందని వాదించటం జరిగింది. ఇది భావ ప్రకటన స్వేచ్ఛకు వ్యతిరేకం అని అబ్బాస్ వాదించాడు. విషయం ఏంటి అంటే, సినిమాటోగ్రాఫ్ యాక్ట్ 1952 ప్రకారం సినిమాలు యుఏ సర్టిఫికేట్ ఫిల్మ్స్ గా విభజించబడుతూ వస్తున్నాయి. పిటిషనర్ నిర్మించినటువంటి ఫిల్మ్ టేల్ ఆఫ్ 4 సిటీస్ అనేటటువంటి సినిమాకి సెన్సార్ బోర్డు యు సర్టిఫికేట్ ఇవ్వడానికి నిరాకరించడంతో ఆయన కోర్టుకెక్కాడు. సుప్రీంకోర్టు దీన్ని పరిశీలించి సినిమాలను యుఏ భాగాలుగా విభజించడాన్ని అంగీకరించింది. అంటే కొన్ని పెద్దలకు మాత్రమే అని, కొన్ని పిల్లలతో కలిసి చూసేటటువంటి సినిమాలుగాను విభజించడాన్ని న్యాయస్థానాలు సహేతుకంగానే భావించాయి. సో ఇది భారత రాజ్యాంగం ఆర్టికల్ 19లో ప్రజలకు ఇవ్వబడినటువంటి వాక్ స్వాతంత్రం మరియు భావ ప్రకటన స్వాతంత్రపు హక్కు. ఇక రెండవది నిరాయుధ శాంతియుత సమావేశపు హక్కు. దేశ సమగ్రతకు, శాంతి భద్రతలకు, సార్వభౌమత్వానికి భంగం కలిగించనంత వరకు ప్రతి పౌరుడు నిరాయుధంగా, శాంతియుతంగా సమావేశాలు ఏర్పాటు చేసుకునేటటువంటి హక్కు ఉంటుంది. ప్రతి పౌరుడు తన భావాలను, తన ఆలోచనలను ఎదుటి వ్యక్తితో పంచుకునేందుకు ఇట్లాంటి సమావేశాలు ఉపయోగపడతాయి. అయితే అట్లాంటి సమావేశాలు శాంతియుతమైనవిగాను, నిరాయుధంగా మాత్రమే ఏర్పాటు చేసుకోవలసి ఉంటుంది. అలా కాకుండా ఆయుధాలు పట్టుకుని సమావేశాలు పెట్టుకుంటాము అంటే మాత్రం అది సాధ్యం కాదు. శాంతి భద్రతలు కాపాడటం కోసం కొన్ని నిర్ణీత సమయాలలో సమావేశాలను నిషేధించడం కానీ, కొన్ని పరిస్థితులలో ఉత్సవాలను, ఊరేగింపులు మొదలైన వాటిని రద్దుపరచడం కానీ సమంజసమైన పరిమితులుగానే భావించడం జరిగింది. అంటే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఆ ప్రాంతంలో జరిగేటటువంటి ఉత్సవాలను, ఊరేగింపుల్ని రద్దు చేయటం కానీ, లేదా శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఒక్కొక్కసారి
కొన్ని సమావేశాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వకపోవటం కానీ అవి సహేతుక పరిమితులుగానే భావించబడ్డాయి. ఇక ఇట్లాంటి సమావేశపు హక్కు తమ పురోభివృద్ధికి సంబంధించినంత మేరకు వ్యక్తులు ఉపయోగించుకోవలసి ఉంటుంది. ఇతరుల అభివృద్ధికి తదితర ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లే విధంగా మాత్రం వాటిని వినియోగించడానికి వీల్లేదు. అంటే నేను చెప్పేటటువంటి అభిప్రాయాన్ని నువ్వు ఖచ్చితంగా వినాలి అని చెప్పి బై ఫోర్స్ చేయటానికి మాత్రం అవకాశం లేదు. ఉదాహరణకు శాంతియుత పికెటింగులు ఇతరుల వృత్తి వ్యాపారాలకు భంగం కలిగిస్తాయి కాబట్టి వాటిని సమర్థించడం అనేది సాధ్యం కాదు. కనుక ప్రతి వ్యక్తి నిరాయుధంగా శాంతియుతంగా సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రిస్ట్రిక్షన్ ఏంటి అంటే ఆర్టికల్ 93 ప్రకారం భారతదేశ సార్వభౌమాధికారం, శాంతి భద్రతలు, సమగ్రతకు భంగం కలిగించకుండా ఈ హక్కుని దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడాను అనుభవించడానికి అవకాశం ఉంటుంది. ఇక మరొక హక్కు సంఘ స్వాతంత్రపు హక్కు. సంఘాలను స్థాపించుకోవటానికి హక్కు. ప్రజాస్వామ్య వ్యవస్థలోని వేరు సమస్యలు కలిసికట్టుగా సాధించుకోవడానికి సంఘాల సమావేశాల ఉనికి చాలా అవసరమవుతుంది. అంతేకాకుండా ప్రతి వ్యక్తి తన భావాలను ఇతరులతో పంచుకోవటానికి తనలాంటి భావ సారూప్యత కలిగినటువంటి వ్యక్తులతో కలిసి సంస్థలను ఏర్పాటు చేసుకోవటం కూడాను న్యాయబద్ధమైనటువంటిది. అవి రాజకీయ సంఘాలు కావచ్చు, శ్రామిక సంఘాలు కావచ్చు, ఉద్యోగ సంఘాలు కావచ్చు, లేకపోతే విద్యార్థి సంఘాలు కావచ్చు, ఏ సంఘాలైనా సరే ఈ సంఘాల ఉనికి కొనసాగింపుకు గుర్తింపుకు రాజ్యాంగ పరిరక్షణ చాలా అవసరమవుతుంది. అట్లాంటి పరిరక్షణను ఆర్టికల్ 19(1)(c)లో ఉన్నటువంటి హక్కు మనందరికీ కూడాను ఇస్తుంది. ఇక 19(4)లో క్లాస్ 4లో ఈ సంఘ స్వాతంత్రపు హక్కుకు కొన్ని సహేతుకమైనటువంటి పరిమితులు కూడా విధించబడ్డాయి. హెరాల్డ్ లాస్కీ ప్రకారం ఆయన ఈ ప్రపంచాన్ని బహుతవాద సంఘంగా పేర్కొన్నాడు. రాజ్యం కూడా ఒక పెద్ద సంఘమని, తదితర సంఘాలన్నీ రాజ్య గుర్తింపుపై ఆధారపడి ఉంటాయని పేర్కొంటూ ఆయన గుర్తింపు లేకపోయినప్పటికీ కూడాను కొన్ని సంఘాలు కొనసాగుతూ ఉంటాయి. దీని పరిమితులు కూడాను కోర్టు తీర్పులకు లోనవటం అనేది మనం చూడవచ్చు. దమయంతి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో హిందీ సాహిత్య సమ్మేళన్ అనేటటువంటి ఒక స్వచ్ఛంద సంస్థ ఉంది. దీనిలో దమయంతి అనే ఆవిడ సభ్యురాలుగా ఉంది. హిందీ సాహిత్య సమ్మేళన్ యాక్ట్ 1962ని ఈ ఆర్టికల్ 19(1)(c)కి వ్యతిరేకంగా ఉందని దమయంతి కోర్టులో సవాలు చేయటం జరిగింది. ఈ చట్టం సమ్మేళన నిర్మాణాన్ని, సభ్యులను చేర్చుకునే విధానాన్ని మార్చడానికి ప్రయత్నం చేసింది. సో ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు ఈ అధికారం పూర్తిగా 19(1)(c) ప్రకారం ఆ సంస్థలో ఉన్నటువంటి సభ్యులకే ఉంటుంది, కానీ ప్రభుత్వానికి ఉండదు అని చెప్పి తీర్పు చెప్పింది. అంటే ఎలా చేర్చుకోవాలి, వాళ్ళకు సంబంధించినటువంటి నియమ నిబంధనలు అవి కేవలం ఆ సంస్థకు మాత్రమే చెంది ఉంటాయి. సంఘాలు నిర్మించుకోవడానికి హక్కు ఉన్నంత మాత్రాన ఆ సంఘాల ఆశయాలు నెరవేర్చుకోవడానికి తమకు నచ్చిన విధానాలను అవలంబించే వీలు లేదు. సంఘాలు స్థాపించుకోవడానికి ప్రజలందరికీ హక్కు ఉంది అని మనం చెప్పుకున్నాం కదా. అయితే ఆ హక్కు ద్వారా సంఘాలను ఏర్పాటు చేసుకొని ఆ సంఘాల ద్వారా తాము నమ్మినటువంటి సిద్ధాంతాలను ప్రచారం చేసుకోవడానికి తమకిష్టం వచ్చిన పద్ధతుల్లో వెళ్తాము అంటే మాత్రం వీల్లేదు. అవసరమైతే కొన్ని పరిస్థితుల్లో సమ్మెలను నిషేధించవచ్చు అని చెప్పి న్యాయస్థానాలు పేర్కొన్నాయి. అయితే ఆ సంస్థలన్నీ కూడాను శాంతియుతంగా మాత్రమే, ప్రజాస్వామ్యబద్ధంగా మాత్రమే తమ ఆలోచనలను ప్రచారం చేసుకోవడానికి వాటికి హక్కు ఉంటుంది. ఉద్యోగులు కొన్ని ప్రదర్శనల్లో, బహిరంగ సభల్లో పాల్గొనరాదనే నియమాన్ని మాత్రం కోర్టులు అంగీకరించలేదు. సంఘాల గుర్తింపు విషయంలో ప్రభుత్వానికి పూర్తి అధికారం ఉంది. ఏ సంఘాన్ని గుర్తించాలి, ఏ సంఘాన్ని గుర్తించకూడదు అనేటటువంటి విషయంలో ప్రభుత్వానికి పూర్తి హక్కు ఉంది. ఇంతకుముందు మనం రైట్ టు ఈక్వాలిటీలో చెప్పుకున్నాం. సంఘాలను
గుర్తించి నిషేధించేటటువంటి అధికారం ప్రభుత్వానికి ఉంది అని చెప్పి రాజ్యాంగాన్ని సవరించింది అని. తమ సంఘాన్ని గుర్తించవలసిందిగా పౌరులు ప్రభుత్వాన్ని కోరవచ్చు. కానీ న్యాయస్థానాల ద్వారా అట్లాంటి గుర్తింపులు మాత్రం సంపాదించుకోలేదు. ప్రభుత్వాన్ని తమ సంఘాన్ని గుర్తించవలసిందిగా కోరేటటువంటి అవకాశం ప్రజలకు ఉంది, కానీ ప్రభుత్వం తమ సంఘాన్ని గుర్తించమని చెప్పి న్యాయస్థానాల ద్వారా అడిగేటటువంటి హక్కు మాత్రం లేదు. అందువల్లనే ప్రభుత్వ గుర్తింపు లేని సంఘాలు రహస్య సంఘాలుగా మారతాయని లాస్కీ పేర్కొన్నాడు. సో దేశంలో ఉన్నటువంటి పౌరులందరూ కూడాను తమకు నచ్చిన విధంగా సంఘాలను స్థాపించుకోవటానికి హక్కు ఉంది. ఇక ఆ తరువాత ఇవ్వబడినటువంటి హక్కు 19(1)(d)(e). సో దేశమంతటా సంచరించే హక్కు. ఈలో ఏముంది అంటే దేశంలో ఎక్కడైనా స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకునేటటువంటి హక్కు. దేశమంతటా సంచరించే హక్కు, దేశమంతటా స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకునేటటువంటి హక్కు. దేశమంతటా సంచరించే హక్కు విషయంలో పెద్దగా నిబంధనలు ఏమీ లేవు, మినహాయింపులు ఏమీ లేవు. సో 21వ అధికరణం ఆర్టికల్ 91(d)(e)కి అనుబంధమైనటువంటి అధికరణంగా చెప్పుకోవచ్చు. అంటే ప్రజలు స్వేచ్ఛగా ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి సంచరించడానికి, నివాసం ఏర్పాటు చేసుకోవటానికి వాళ్లకు స్వేచ్ఛను కల్పించేటటువంటి అధికరణం. వాళ్ళు స్వేచ్ఛగా ఉన్నప్పుడే కదా దేశమంతటా సంచరించడానికి, స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. వ్యక్తులను నిర్బంధించకుండా ఉండటానికి ఆర్టికల్ 21 ఉద్దేశించబడితే, ఆర్టికల్ 91 నిర్బంధించకుండా ఉండటమే కాకుండా పౌరులు తమకు నచ్చిన ప్రదేశాలు చూడటానికి, తమకు నచ్చిన ప్రదేశాలలో స్థిరపడటానికి ఇది అవకాశం కల్పిస్తుంది. దేశంలోని ప్రాంతీయ పోకడలను ఈ హక్కు తొలగిస్తుంది. అంటే ప్రజలంతా కూడాను ఏ రాష్ట్రం వాళ్ళైనా ఏ రాష్ట్రానికైనా వెళ్ళవచ్చు. భారతదేశ సరిహద్దుల లోపల ఎటువంటి అనుమతి లేకుండా వాళ్ళు స్వేచ్ఛగా సంచరించవచ్చు. స్థిర నివాసం విషయంలో మాత్రం కొన్ని నిబంధనలు ఉన్నాయి, కొన్ని మినహాయింపులు ఉన్నాయి. కానీ సంచరించేటటువంటి విషయంలో మినహాయింపులు లేవు. 21వ అధికరణం వ్యక్తులను భౌతికంగా నిర్బంధించకుండా ఉండేటట్లు చేస్తుంటే, 19వ అధికరణంలోని (d)(e) సెక్షన్లు రెండూ కూడాను స్వేచ్ఛగా ఉన్న పౌరుణ్ణి రాకపోకలను ప్రభుత్వం అరికట్టకుండా ఉండటానికి ఉద్దేశించబడింది. 21 ఏమో జైల్లో పెట్టకుండా ఉండటానికి, జైల్లో పెడితే ఈ హక్కులేవి ఉండవు కదా, కాబట్టి నిర్బంధించకుండా ఉండటానికి ఉద్దేశించింది. అయితే అట్లాంటి నిర్బంధం లేనటువంటి వ్యక్తి దేశమంతటా సంచరించడానికి, స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవటానికి కూడా హక్కు ఉంది. సో 19(1)(f) ఇది స్థిర నివాసం విషయంలో కొన్ని పరిమితుల్ని విధించింది. ఉదాహరణకు గిరిజన సంక్షేమం నిమిత్తం ప్రభుత్వం విధించేటటువంటి ఆంక్షలు న్యాయ సమీక్షకు లోను కాకూడదని నెహ్రూ మొదలైనటువంటి వాళ్ళు భావించారు. అంటే గిరిజన సంక్షేమానికి ఉద్దేశించి చేసేటటువంటి చట్టాలు ఏవి కూడాను ఈ హక్కులకు వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పి అనటానికి అవకాశం లేదు. ఈ ఆశయ సిద్ధి కోసం అనేక రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజన భూముల కొనుగోలు విషయంలో అనేక ఆంక్షలు విధించాయి. ఎక్కడైతే ట్రైబల్స్ ఉంటారో అక్కడ నాన్ ట్రైబల్స్ భూములను కొనటాన్ని ప్రభుత్వం నిషేధించింది. మరి 19(e)కి 19(d)కి వ్యతిరేకం కదా అంటే వ్యతిరేకం అని చెప్పి అంటానికి వీల్లేదు. ఎందుకంటే గిరిజన సంక్షేమం కోసం చేసేటటువంటి చట్టాలేవి ఆర్టికల్ 19(1)(d)(e)లో ఉన్నటువంటి హక్కులకు భంగకరం అని చెప్పి వాదించడానికి వీల్లేదు. సామాన్య ప్రజాహితార్థం అంటే తీర్థాలు, ఉత్సవాలు సందర్భాలలో కొన్ని ప్రదేశాలలోకి ఆరోగ్య విధుల నిర్వహణ దృష్ట్యా కొన్ని పరిమితుల్ని విధించవచ్చు. అట్లాంటి పరిమితులు కూడాను సహేతుకమైనవిగానే భావించబడ్డాయి. దేశంలో శాంతి భద్రతల దృష్ట్యా కూడా
కొంతమంది వ్యక్తుల రాకపోకలను క్రమబద్ధం చేసేటటువంటి అధికారం ప్రభుత్వానికి ఉంది. ఒక పౌరుణ్ణి ఒక నిర్ణీత ప్రదేశం నుంచి బయటికి పోకూడదని, ఒక నిర్ణీత ప్రదేశంలోకి రాకూడదని, కొన్ని ప్రదేశాల నుంచి బయటకు వెళ్ళవలసిందిగా గాని, లేదా ఒక ప్రదేశం నుంచి వెళ్లకుండా ఉండటానికి గాని ప్రభుత్వం ఆజ్ఞలు జారీ చేయవచ్చు. ఎవరి మీదైనా ఒక నేరారోపణ జరిగిందనుకోండి, అట్లాంటి వ్యక్తిని ఆ స్థలం నుంచి బయటకు వెళ్లకుండా ప్రభుత్వం నిషేధించవచ్చు. అట్లాంటప్పుడు అతని ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతుంది కదా అంటే, అట్లాంటి ప్రాథమిక హక్కులకు అది భంగం కలిగించినట్లుగా భావించబడదు. ఇది ముఖ్యంగా రాజకీయ నాయకుల సంచార హక్కుకు భంగం కలిగిస్తుంది. ఎందుకంటే దేశం నలుమూలలో వాళ్ళు తిరుగుతూ ఉంటారు కాబట్టి ఇట్లాంటి ఆంక్షలు విధించినప్పుడు ఒక్కొక్కసారి వాళ్ళు ఈ హక్కుకి భంగం కలిగేటటువంటి అవకాశం ఉంది. డాక్టర్ ఎన్బి ఖేర్ వర్సెస్ ఢిల్లీ ఈ కేసులో కొన్ని రాజకీయ పక్షాలను, సంఘాలను శాంతి భద్రతల దృష్ట్యా ఏ విధంగా కట్టుదిట్టంగాని నిషేధం గాని చేసేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా కొందరి రాకపోకలపై కూడా నిషేధం చేయవచ్చు. ఈ పరిమితులన్నీ సహేతుకమైనవిగానే భావించబడ్డాయి. అయితే పౌరుల రాకపోకలను భారతదేశంలోనే పరిమితం చేయవచ్చు కానీ భారతీయ పౌరులను దేశం నుంచి బహిష్కరించడానికి మాత్రం ప్రభుత్వానికి హక్కు లేదు. అట్లాంటి పరిమితి సహేతుకమైంది కాదని కోర్టు తీర్పు చెప్పింది. 19(1)(d)లోని హక్కు దేశంలోని రాకపోకలకే కాకుండా పౌరులు దేశం నుండి విదేశాలకు వెళ్ళడానికి, తిరిగి రావడానికి కూడా అన్వయిస్తుంది అని మరో కేసులో కోర్టు స్పష్టం చేసింది. కాబట్టి కేవలం దేశంలో ఉన్నటువంటి వాళ్ళకే కాకుండా దేశం వెలుపల ఉన్నటువంటి వాళ్ళకు కూడాను ఈ హక్కు వర్తిస్తుంది. అయితే భారతదేశ సార్వభౌమాధికారం, సమగ్రతకు, శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా దేశంలో ఎక్కడైనా సంచరించడానికి, దేశంలో ఎక్కడైనా స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవటానికి భారతీయ పౌరులకు హక్కు లభిస్తుంది. ఇక నెక్స్ట్ ఆర్టికల్ 19లో ఉన్నటువంటి మరొక హక్కు ఆస్తి హక్కు. సో ఇది ప్రాథమిక హక్కుల్లో చాలా బలహీనమైనటువంటి హక్కుగా మనం భావించవచ్చు. రాజ్యాంగ నిర్మాణ దశలో ఈ హక్కు అసలు ఉండాలా లేదా అనే విషయం తలెత్తలేదు కానీ ఆస్తి హక్కుపై పరిమితులు ఎంతవరకు విధించవచ్చు అనే విషయంలోనూ, ఈ పరిమితులను ఎంతవరకు న్యాయ సమీక్షకు గురి చేయవచ్చు అనే విషయంలో మాత్రం చాలా తీవ్రమైనటువంటి విభేదాలు తలెత్తాయి. 19(1)(f) ప్రకారం భారతదేశ పౌరులు ఆస్తి సంపాదించుకోవడానికి, అనుభవించడానికి, అన్యాక్రాంతం చేయడానికి వారికి స్వేచ్ఛ ఉంది. 19(f) ప్రకారం సామాన్య ప్రజాహితార్థం, షెడ్యూల్డ్ తెగల సంరక్షణార్థం ప్రభుత్వం సహేతుక పరిమితుల్ని విధించవచ్చు. ఇక ఆస్తి అంటే నిర్వచనం ఏంటి అన్నప్పుడు రాజ్యాంగంలో ఆస్తి అంటే ఏమిటి అనేది అక్కడ నిర్వచించబడలేదు. భూమి వల్ల కలిగేటటువంటి లాభాలు, భూమిపై శాశ్వతంగా అమర్చినటువంటి వస్తువులు అంటే ఇళ్ళు మొదలైనవి స్థిరాస్తిగాను, తదితరమైన ఆస్తులన్నింటినీ కూడాను చరాస్తులుగాను భావించటం జరుగుతుంది. ఆస్తి అన్యాక్రాంతం చేయడం విషయంలో పంజాబ్ కొన్ని నియమాలను ఏర్పాటు చేస్తూ పంజాబ్ ప్రీంప్షన్ యాక్ట్ను జారీ చేసింది. దీని ప్రకారం భూమి అమ్మకం విషయంలో అమ్మకందారుల కుటుంబీకులకు కొన్ని ప్రత్యేక హక్కులను ఇవ్వడం జరిగింది. ఇది ఆస్తి అన్యాక్రాంతం చేసే హక్కుకు విరుద్ధమని చేసినటువంటి వాదనను కోర్టులు అంగీకరించలేదు. ఈ చట్టం సహేతుకమైనదేనని కోర్టులు తీర్పు చెప్పాయి. ఉదాహరణకు దేశ స్వాతంత్రానంతరం రాష్ట్ర ప్రభుత్వాలన్నీ భూమి శిస్తుల్ని క్రమబద్ధం చేయడానికి, కౌలుదారుల రక్షణకు అనేక చట్టాలు జారీ చేశాయి. సహజంగానే ఈ చట్టాలు కొందరి పౌరుల ఆస్తి హక్కుకు భంగం కలిగించాయి. కానీ సమాజ సంక్షేమం దృష్ట్యా దేశంలోని వనరులను ప్రజలందరికీ అందుబాటులో ఉంచడానికి ఈ చట్టాలు చాలా ప్రాధాన్యత వహిస్తాయి కాబట్టి ఇవన్నీ
సహేతుకమైన పరిమితులుగానే భావించబడుతూ వచ్చాయి. 1951 మద్రాస్ హిందూ దేవాదాయ ధర్మాదాయ చట్టం ద్వారా ధర్మకర్తల హక్కులపై విధించిన పరిమితులు కూడాను సహేతుకమైనవిగానే న్యాయస్థానాలు భావించాయి. ఆదేశిక సూత్రాలను ఆచరణలోకి తీసుకువస్తూ శ్రామిక వర్గ సదుపాయాల కోసం, అంటే వాళ్ళ పని గంటలు కానివ్వండి, విశ్రాంతి కానివ్వండి, వైద్య సహాయం కానివ్వండి, వీటికి సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన చట్టాలు రాజ్యాంగబద్ధమేనని కోర్టులు తీర్పులు చెప్పాయి. కనీస వేతన నిర్ణయం, అత్యవసర సరుకుల పంపిణీ విధానం, ఎగుమతి దిగుమతి వ్యాపారాలపై ఆంక్షలు, అక్రమ రవాణాల నిషేధం, ప్రైవేటు బ్యాంకులపై నియంత్రణ కూడా పౌరుల ఆస్తి హక్కుపై సహేతుకమైనటువంటి పరిమితులుగానే గుర్తించబడ్డాయి. ఇవన్నీ కూడాను ఆస్తి హక్కుకు వ్యతిరేకమైనటువంటివిగా కాకుండా వాటికి సమర్థించేవిగానే భావించబడ్డాయి. తర్వాత ఇక కొన్ని అసంబద్ధమైనటువంటి పరిమితులు కూడాను మనం చూడవచ్చు. విధించిన పరిమితుల కంటే పరిమితులు విధించే విధానాన్ని పరిశీలించడం న్యాయస్థానాలు ప్రయత్నించాయి. ఆస్తిదారుకు అప్పీలు చేసుకునేటటువంటి అవకాశం లేని సందర్భాలలో అట్లాంటి పరిమితులు సహేతుకం కాదని తీర్పు చెప్పాయి. ఎక్కడైనా సరే సంఘటనలు జరిగినప్పుడు ఆ ఆస్తిదారికి అప్పీలు చేసుకునేటటువంటి అవకాశం కనుక లేకపోతే అట్లాంటి వాటినన్నీ న్యాయస్థానాలు అసమంజసమైనవిగానే భావించాయి. ఇక ఆర్టికల్ 19(1)(f) కు, అంటే ఆస్తి హక్కుకు, ఆర్టికల్ 31లో ఉన్నటువంటి ఆస్తి హక్కుకు మధ్య ఉన్న సంబంధం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆర్టికల్ 19(1)(f)లో హక్కు పౌరులకు మాత్రమే వర్తింప చేయబడితే 31లో ఉన్నటువంటి ఆస్తి హక్కు దేశంలోని వ్యక్తులందరికీ వర్తింప చేయడం జరిగింది. అంటే 19(1)(f)లోది కేవలం పౌరులకు మాత్రమే వర్తిస్తుంది. ఆర్టికల్ 31లోని ఆస్తి హక్కు ప్రజలందరికీ వర్తిస్తుంది. 19(1)(f)లో ఉన్నటువంటి ఆస్తి సమపార్జించుకోవడానికి, అనుభవించడానికి, అన్యాక్రాంతం చేయడానికి అవకాశం ఉంది. ఆర్టికల్ 31లో ఆస్తి హక్కు ఆస్తి పోగొట్టుకోకుండా ఉండటానికే హక్కు పొందుపరచడం జరిగింది. ఇక 19(1)(f)లో ఉన్నటువంటి ఆస్తి హక్కును తాత్విక హక్కుగా పొందుపరచగా ఆర్టికల్ 31లో ఉన్నటువంటి ఆస్తి హక్కును మనం భౌతిక హక్కుగా గుర్తించవచ్చు. సో భారతదేశంలో ఉన్నటువంటి పౌరులందరూ కూడాను ఆస్తిని సంపాదించుకోవడానికి, ఖర్చు పెట్టుకోవడానికి హక్కు ఉంది. సో ఇది 19లో ఇవ్వబడినటువంటి ఆస్తి హక్కు. ఇక చిట్ట చివరి హక్కు ఆర్టికల్ 19లో భారతదేశంలో నివసిస్తున్న పౌరులందరికీ తమకు నచ్చిన వృత్తి వ్యాపారాలు చేయడానికి హక్కు. సో తమకు నచ్చిన వృత్తి వ్యాపారాలు అంటే సక్రమమైనటువంటి వృత్తులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. దొంగ సరుకులు రవాణా చేస్తాం, గంజాయి వ్యాపారం చేస్తామంటే కుదరదు. సక్రమమైనటువంటి వృత్తులకు మాత్రమే ఈ హక్కు వర్తిస్తుంది. సామాన్య ప్రజాహితార్థం వృత్తి వ్యాపార వాణిజ్య విషయాలలో వృత్తిపరమైన సాంకేతిక పరమైన అర్హతలను నిర్ధారించేటటువంటి అవకాశం ప్రభుత్వానికి ఉంది. కొన్ని వ్యాపార వర్తక పరిశ్రమలలో కార్యకలాపాలు యావత్తు పూర్తిగా కానీ పాక్షికంగా కానీ ప్రభుత్వం చేపట్టడానికి కూడా అవకాశం ఉంది. సామాన్య ప్రజాహితార్థం ఒకవేళ అట్లాంటి ఫ్యాక్టరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకునేటటువంటి ప్రయత్నం చేసినప్పుడు అది సహేతుకంగానే భావించబడుతుంది. అంటే ఆయా రంగాలలో ప్రైవేటు వ్యక్తులను తప్పించి ప్రభుత్వం స్వయంగా కానీ తమ నియంత్రణలో ఉన్న సంస్థల ద్వారా కానీ వ్యాపార వాణిజ్య పరిశ్రమలను నెలకొల్పడానికి ప్రభుత్వానికి అధికారం ఉంది. రాజ్యాంగ ప్రథమ సవరణ ద్వారా పరిశ్రమల జాతీయకరణ కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకొని రాజ్యాంగంలో ఈ విషయం చేర్చడం జరిగింది. ఆర్టికల్ 19(1)(f)లోని హక్కు వల్ల భారతీయ పౌరులందరూ తమ అభిరుచులకు ఆశయాలకు అనుగుణంగా తమ జీవన కార్యక్రమాన్ని రూపొందించుకోవచ్చు. సో ప్రాచీన భారతదేశంలో
వృత్తులు అనేవి కులాలపై ఆధారపడి ఉండేవి. న్యాయస్థానాలు దీన్ని అన్వయిస్తూ ఈ హక్కుని వృత్తి వ్యాపారాలకు గల పర్మిట్లను, లైసెన్స్లను జారీ చేయడం కానివ్వండి, అటువంటి లైసెన్స్ లేని వ్యాపారాలను రద్దు చేయడం కానివ్వండి, పన్నుల వసూలుకు సంబంధించి కానివ్వండి, శ్రామిక వర్గపు సదుపాయాలకు సంబంధించి, వ్యాపారాలపై కొన్ని విధమైనటువంటి ఆంక్షలను విధించడం కానివ్వండి, కొన్ని విధమైనటువంటి వ్యాపారాలను క్రమబద్ధం చేయటం కానివ్వండి, ఇవి ప్రభుత్వం చేసినట్లయితే అవన్నీ కూడాను 19(1)Gలో ఉన్నటువంటి వృత్తి వ్యాపార హక్కుకు వ్యతిరేకం అని చెప్పి భావించటానికి వీల్లేదు. అంటే ఇవన్నీ సహేతుకమైనటువంటి పరిమితులుగానే పరిగణించబడ్డాయి. కొన్ని సందర్భాలలో స్వేచ్ఛలపై విధించేటటువంటి పరిమితులు అటువంటి స్వేచ్ఛలను నిషేధించే స్థాయి కూడాను ఒక్కొక్కసారి చేరవచ్చు. ఉదాహరణకు లాటరీలు మొదలైనవి నిషేధించటం, వ్యభిచార వృత్తి, అటువంటి గృహాల నిర్వహణ, మత్తు పదార్థాల వ్యాపారం, స్మగ్లింగ్ మొదలైనటువంటి కార్యక్రమాలు నిషేధించినట్లయితే అవి వృత్తి వర్తక వ్యాపారాలకు వ్యతిరేకం అని చెప్పి వాదించటానికి వీల్లేదు. అవన్నీ సహేతుకమైనటువంటి పరిమితులుగానే మనం చూడవలసి ఉంటుంది. ఇటువంటి నిషేధాలు సమాజ క్షేమాన్ని ప్రోత్సహిస్తాయి కాబట్టి వాటిని మనకున్నటువంటి ప్రాథమిక హక్కుకు వ్యతిరేకమైనటువంటివిగా అని చెప్పి వాదించడానికి మాత్రం ఎంత మాత్రం అవకాశం లేదు. సహేతుక పరిమితులు అనే సాకుతో మాత్రం ప్రభుత్వం సక్రమమైనటువంటి వ్యాపారాలను పూర్తిగా నిషేధించడాన్ని కానీ అరికట్టడాన్ని కానీ న్యాయస్థానాలు ఆమోదించలేదు. అంటే దీన్ని సాకుగా తీసుకుని ప్రభుత్వం ఏది పడితే అది చేస్తే మాత్రం న్యాయస్థానాలు దానికి అంగీకరించలేదు. చింతామణిరావు వర్సెస్ మధ్యప్రదేశ్ 1950 కేసులో చింతామణిరావు యొక్క బీడీ తయారు చేసే వ్యాపారాన్ని వ్యవసాయ సీజన్లో నిషేధించటం, తరువాత ఎవ్వరూ బీడీ తయారు చేసే వ్యాపారంలో పాల్గొనరాదని 19(1)Gలో ఉన్నటువంటి హక్కుకు విరుద్ధమని ఈ కేసులో వృత్తి హక్కుపై విధించినటువంటి పరిమితులు ఆయా వ్యక్తుల జీవన భృతిని పోగొడతాయని న్యాయస్థానాలు అభిప్రాయపడ్డాయి. కాబట్టి కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో అట్లాంటి వాటిని నిషేధించడానికి ప్రభుత్వానికి అవకాశం లేదు. భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలలో గోవధ నిషేధం అనేది ఒకటి ఉంది. భారతదేశంలో అత్యధిక సంఖ్యాకులైనటువంటి హిందువులకు గోవు ప్రధానంగా పూజనీయమైనటువంటి జంతువు. ఈ సూత్రాన్ని అమలుపరుస్తూ బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు గోహత్యను నిషేధిస్తూ కొన్ని చట్టాలు జారీ చేశాయి. కొన్ని వర్గాల వారి వృత్తికి, ముఖ్యంగా కసాయి వృత్తి లాంటివి, ఈ చట్టాల వల్ల ఆటంకం కలిగింది. ఈ చట్టాలు తమ వృత్తికి భిన్నంగా ఉన్నాయని, ఇవి చల్ల నేరమని మహమ్మద్ హానిమ్ ఖుర్షీ వర్సెస్ బీహార్ 1959 కేసులో న్యాయస్థానాలలో వాదించడం జరిగింది. దేశంలో మత కలహాలు తగ్గించడానికి, రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలను అమలుపరచడానికి ఈ చట్టాలు అవసరమని, అందువల్ల ఇది కసాయి వృత్తిపై సహేతుకమైనటువంటి పరిమితులను విధించినట్లుగా భావించాలని ప్రభుత్వం వాదించింది. దీన్ని పరిశీలించినటువంటి న్యాయస్థానం కొన్ని తరగతుల పశువులను, ముఖ్యంగా పాడి పశువులు కానివ్వండి, వ్యవసాయానికి ఉపయోగపడేటటువంటి పశువులు కానివ్వండి, వాటిని వధించడాన్ని నిషేధించడాన్ని న్యాయస్థానం సమర్థించింది. అయితే ఆ నెపంతో పూర్తిగా పశువధను నిషేధించడం అనేది సమర్థనీయం కాదని పేర్కొంది. అంటే వ్యవసాయానికి ఉపయోగపడేటటువంటివి కానీ, పాలిచ్చేటటువంటి పశువుల్ని కానీ వధించడానికి వీల్లేదు. వ్యవసాయానికి ఉపయోగపడనటువంటివి, పాలివ్వనటువంటివి, అట్లాంటి వాటిని మాత్రం ఆహారం కోసం వధించడం అనేది సమ్మతమే అని చెప్పి న్యాయస్థానాలు తీర్పు ఇవ్వటం జరిగింది. ఇది ఆర్టికల్ 19లో ఉన్నటువంటి ప్రాథమిక హక్కులు. మొత్తం 7 విధాలైనటువంటి హక్కులు ఈ ఆర్టికల్లో పొందుపరచడం జరిగింది కాబట్టి ఈ ఆర్టికల్కు సప్త స్వేచ్ఛల అధికరణం అని చెప్పి పేరు వచ్చింది. సో ఇక స్వాతంత్రపు హక్కు ఏ విధంగా ఉందో
ఆర్టికల్ 20, 21, 22 ఈ 3 అధికరణాల్లో మనకి ఇవ్వబడినటువంటి స్వేచ్ఛ ఎలా ఉందో చూద్దాం. సో ఇది ఆర్టికల్ 19 కు సంబంధించినటువంటి విషయం. ఓపికగా విన్నందుకు మీ అందరికీ కూడాను ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.